మరి ఈరోజు ఎపిసోడ్లో నా ముందు ఒక వీడియో పెట్టారు. ఇప్పుడు మొహం చూస్తూ ఉంటేనే ఎండిపోయిన ఎండ్రగా ఎలా ఉన్నాడు. నిడుమల్ల కాడ నేనుంటే నిమ్మకుర్రోడ్డు కాడ ఆపేస్తే ఏలికేసి కాలికేసి ఏలికేసి ఎత్తి కొదేశాడే. ఇది గార్ధప స్వరం లాగా ఉంది కదా వీడిది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన సరతలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఈ మధ్య ఒక పొట్టి పాస్టర్ ఒకడు వస్తున్నాడు చూసారా. వెరీ గుడ్, బాగా కొట్టావు. పెళ్ళయిందా? అది పొదుకు ఖర్చు చేసిందంటరా. పైకి లేవు. వివాహం అయింది, అప్పుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాను. వివాహం అయింది, అప్పుడు మంచి పవర్ఫుల్ గా ఉన్నానని చెప్తున్నాడు. అలా కాదులేండి పాపం, ఆయన ముందు నుంచి వచ్చేస్తుంది అంటే ఆయన సెన్స్ అది. ఈ దైవజనుడు నుండి ఊరుకోలే 2 బైబుల్ తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు. మొగుడు ఇంట్లో లేని టైంలో చూసి ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు ఏంటి వెళ్ళాడా? మరి ఈయన బస్ ఎక్కాడు కదా, ఇక్కడ అదే జరిగింది. జరిగిందా? అంటే అంత డెప్త్గా చెప్పాడు కదా ఆయన, అలాంటిదే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి శుక్లాంబరధరం. అరుడమ్మ శుక్లాంబరధరం. ఈ మంత్రాలు అసలు యేసు మతమే సర్వమానవాళికి ప్రమాదకరం. కనపడుతుంది కదా కళ్ళ ముందే. ఎంతసేపు ఏడవటమే వేరే దేవుళ్ళ మీద, వేరే మతాల మీద. మీ బతుకులు తగలయ్యా. మీ మతం మొహంలో నా డాష్. మీరు సమర్థిస్తారండి వాళ్ళ కలిసి? ఎందుకు సమర్థిస్తాను? ఉల్లంఘనోడు దొంగలో కలిసారంట. అంటే ఇప్పుడు నాకు ఉల్లంఘన ఏంటి? యేసులో ఏముంది, డల్లుగా ఉంటాడయ్యే. దేవుడు అంటే ఎలా ఉండాలి? రిచ్గా ఉండాలి. దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. నేను గోసిగుడ్డ. వీళ్ళ వైఫ్ని వాళ్ళు ఎలా ట్రాప్ చేసి నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీ ఆయన దగ్గర లేదు, నా దగ్గర ఉందని ఉంటాడు వెళ్ళి. అదే ప్రేమ. ప్రేమ అండి. ఈయన మాట్లాడే దేవుడు. కృష్ణుడు ఉన్నాడు, మాట్లాడా? కృష్ణుడు చచ్చిపోయాడు, రాముడు చచ్చిపోయాడు. ఇకలగల ఈయన చనిపోయాడు, పాతి పట్టబడ్డాడు, 3వ దినమున లేచాడు. ఇవాళ పీసు చచ్చిపోయినప్పుడు, పాపం లేచి చచ్చిపోయినప్పుడు ఏ సమాధులు బద్దలైనవి, శవాలు లేచినాయి అని చెప్తారు. లేచారు ఎవరన్నా? రాశారు. నేను ఎన్నాళ్ళు పురాణాలు చెప్పాను, హరికథలు చెప్పాను, నిజంగానే ఎవడూ మాట్లాడలేదు. హరికథలు చెప్తే మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నాడండి? మనకి హిందుత్వంలో భక్తులు పాడే పాటలు ఎలా ఉంటాయి? వినరో భాగ్యము విష్ణు కదా, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. వీళ్ళ పాటలు ఎలా ఉంటాయి? వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. ఏమండి, మీరు ప్రారంభించేసేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రార్థన అని నాకు ఒళ్ళు మండింది. ఒళ్ళు మండినాడు పాట ఎందుకు రాస్తా అన్నారు ముసల్నా బట్ట? నేను ఏది రాసినా శ్రీరామ అని పెడతా. ఈవేళ ఏమిటో అప్రయత్నంగా కాగితం మీద కలంతో అలా అన్నా. ఏమిటది? శిలువ. దానికి మేకులు కూడా అయిపోయా. పైన ఒక మేకు, ఈ పక్కన ఒక మేకు. నమస్తే. క్రైస్తవ మాఫియా చెప్పించే దొంగ సాక్ష్యాలకి బెండు తీస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి నాన్ స్టాప్ ఎంటర్టైనర్ టెస్టిమోనీ ట్రోల్స్కి స్వాగతం. చాలా రోజులైంది టెస్టిమోనీ ట్రోల్స్ ఎపిసోడ్ వచ్చి. కొంతకాలం గ్యాప్ తర్వాత ఒక మంచి ఎపిసోడ్తో మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈరోజు ఎపిసోడ్లో నా ముందు ఒక వీడియో పెట్టారు. వీడి మొహం చూస్తూ ఉంటేనే ఎండిపోయిన ఎండ్రగా ఎలా ఉన్నాడు. మరి వీడి విశేషం ఏంటనేది శ్రీలక్ష్మి గారే చెప్తారు ముందు స్టార్టింగ్లో. నమస్కారం కర్ణగర్ గారు. ఇతని పేరు లక్ష్మణాచారి. ఇతను ఏంటంటే బాగా పాటలు పాడతాడంట. చిన్నప్పటి నుంచి కొంచెం మంచి గాత్రంతో పాటలు పాడుతున్నాడని చెప్పేసి ఇతనిని కచేరీలు చేయించడం స్టార్ట్ చేశారు ఇతనితో ఒక ఏజ్ నుంచి. అలా హరికథలు చెప్పుకుంటూ మన రామ సంకీర్తనలు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ జీవనాధారం కూడా ఆయనది అదే. అలాంటి జీవనాధారంలో నుంచి ఆయన యేసు మతంలోకి ఎలా వచ్చాడు అన్నదాన్ని చెప్తాడు ఇందులో మనకు.
ఇప్పుడు పాటలు పాడటం, కచేరీలు చేయడం అంటే అది భగవంతుడి యొక్క ఆరాధనలో చాలా ఉత్కృష్టమైన పని అది. అవును. నిజంగా అసలు ఆ టేస్ట్ తెలిసినోడు, ఇప్పుడు తాగరా శ్రీరామ నామామృతం అంటారు, ఆ టేస్ట్ ఆ గాయకులకి రచయితలకి తెలిసేది ఎక్కువ. ఇతను రచయిత కూడా, రాస్తాడు కూడా పాటలు. మరి దాంట్లో నుంచి వీడు బయటకు వచ్చాడు అంటే వేమన శతకాలు చెప్తారు కదా, కనకపు సింహాసనమున సునకమ్మను కూర్చుండబెట్టిన అనే పద్యం చక్కగా సరిపోద్ది. బేసిక్గా మనోడిది సునక బుద్ధి అని అనుకుంటున్నాను నేను, అంతే కదా. అవును. అసలు అదేంటి ఆ క్రమం ఏంటనే చూద్దాం. అసలు ఆయన చెప్పడం కూడా ఒక చమత్కారము, ఎటకారము మిక్స్ చేసి చెప్పే వీళ్ళు ఉంటారు కదండి, పాటలు పాడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా. అంటే మామూలుగా అయితే కచేరీలు చేసేవాళ్ళు మనకి రాముడి పాటలు ఇవి పాడేటప్పుడు కొంచెం జనానికి అర్థమయ్యే విధంగా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి దాన్నే ఎలా అంటే కొంచెం ఎటకారంగా చెప్తాడనమాట ఈ టెస్ట్ మనీలో. అంటే మన దేవి దేవతలను కానీ వీళ్ళని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. చూద్దాం, అది కూడా ఆ పులుసు కూడా తీద్దాం ఇప్పుడు. వినండి నా సాక్ష్యం. అసలు నా జన్మస్థలం నిడుమోలు గ్రామం, కృష్ణా జిల్లా. ఎక్కడది ఈ నిడుమోలు అంటే మచిలీపట్నానికి దగ్గరలో ఉంది నిడుమోలు. ఇంకా చెప్పాలంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఊరు ప్రక్క ఊరు, అలాది నిమ్మకూరు, మాది నిడుమోలు. ఇంకా చెప్పాలంటే సోదిగాడే మామూలు సోది కదా. అవును, మామూలుగా ఉండదు సోది. ఊరి గురించి ఎంత బిల్డప్ ఇచ్చాడు. ఆయన డ్రైవర్ రాముడు సినిమా కూడా తీశాడు రామారావు గారు. ఆ సినిమాలో కూడా ఈ రెండు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చెప్పొద్దురా నాయన, సాల్రా నాయన. అందులో ఒక పాట కూడా ఉంది. ఏమిటా పాట? నిడుమల్లక్కడ నేనుంటే నిమ్మకుర్రోడ్డు కాడ ఆపేస్తే ఏలికేసి కాలికేసి కాలికేసి ఏలికేసి ఎత్తి కొదేశాడే వారాడి దెబ్బ చెత్త చెత్త చేశాడే. ఇది గార్ధప స్వరం లాగా ఉంది కదా వీడిది. ఇప్పుడు మాటల చమత్కారం ఒకటి, గారడీ ఒకటి ఉంది కదా. ఈ గారడీతో ఆ పాటల్ని జోడించి ఆయన జీవనాధారాన్ని అలా సాగించాడు అంతకుముందు. అంటే స్టార్టింగ్లోనే వాడు వీడు అంటున్నాడు ఏంటి పెద్దవాడిని అనుకోవద్దు. ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దేవీ దేవతల్ని అవహేళనగా వెటకారంగా మాట్లాడి అది సరిపోద్ది. కాబట్టి ఈ డోస్ వెళ్ళిపోద్ది, ఇంక ముందు ముందు పెరిగిద్ది కూడా. అంతేనా చారి గారు? ఆ నిడుమూలే మాది. అంటే మీరు పాట అంతా పాడుతున్నానని చూస్తున్నారా? ఇంతవరకే వచ్చు నాకు. ఇక్కడ మీరు ఒక విషయం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి ఈ గొర్రెల సమూహం, ఈ బ్యాచ్లన్నీ కూడా ఎలా తయారయ్యాయంటే, ఒక కమెడియన్స్ని ఎవరన్నా స్టాండప్ కమెడియన్స్ని తీసుకొచ్చి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్లు ఇప్పిస్తుంటే అవి చూసి ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డాయి. కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? కామెడీలు చేయాలి, వాళ్ళని సస్పెన్స్ థ్రిల్లర్ కథలు ఏవోటి చెప్పాలి, వాళ్ళు నవరసాల అనుభూతి చెందాలి. వాళ్ళు దానికి వాళ్ళు అలవాటు పడ్డారు. అందులో ఏదన్నా మసాలా తగ్గింది అంటే జనాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకని ఇలాంటి కమెడియన్స్ని తీసుకొచ్చి, ఈ మధ్య ఒక పొట్టి పాస్టర్ ఒకడు వస్తున్నాడు చూసారా, కొన్ని రీల్స్లో వస్తున్నాడు. తల అలాగేసేవాడి తన పందుకు ఖర్చేసినట్టు ఖర్చేసిందంటరా. పైకి లేపు, స్తోత్రం చెప్పండి. ఎవడో డ్రమ్ములు బాగా కొట్టాడు, వెరీ గుడ్, బాగా కొట్టావు, పెళ్ళయిందా, పెళ్ళి చేసుకో, ఇంకా బాగా కొడతావు అంటున్నాడు. ఆడి బూతులు అవన్నీ మధ్య తిరుగుతుని చూస్తున్నారు కదా. అంటే ఈ కమెడియన్స్కి ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది క్రైస్తవ మతం అనేది. ఈ స్టాండప్ కమెడియన్స్ అందరూ కూడా ఇలా సాక్ష్యాలు, సొల్లు కథలు చెప్పుకుంటూ బతికేస్తున్నారు. ఆ నిడుమోలు నాది. నా తల్లికి 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు అండి. మా అమ్మా నాన్నలకి అన్నారు కదా, తల్లికి మాత్రమే చెప్తున్నాడండి. నేను అది గమనించలేదు రావు గారు. సరే, 5 ఆడపిల్లలు. నా పేరు లక్ష్మణాచారి అని పేరు పెట్టారు మా అమ్మ మా నాన్న. ఆ లక్ష్మణరావు అనే పేరుతో నా చదువు పూర్తి చేసుకున్నా అయింది. ఇంత అంతా పాడతాననే అభిప్రాయంతో మీ బోటి తల్లులంతా రికమెండేషన్ చేశారు నా గురించి. ఏమని? అప్పట్లో హరికథలు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాయి, మీ అబ్బాయికి ఎంతో అంతో గొంతుకుంది, పాడతాడు కదా, కనుక హరికథలు నేర్పించండి అల్రా, అటు ముక్తి ఇటు భక్తి 2 కలిసి వస్తాయి అన్నారు. అంటే సరేనని చెప్పాను. మా పెద్దాళ్ళండి గురుకుల వాసంలో నన్ను చేర్చారు. గురువుల దగ్గర 5 సంవత్సరాలు
లోపు 4 సంవత్సరాల పైన ఉన్నాను. వాళ్ళ అన్నం తిన్నాను, వాళ్ళ బట్ట కట్టుకున్నాను, చెప్పినట్టు విన్నాను, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను, వాళ్ళ పాదసేవ చేశాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, రాయగఢ, బరంపురం, ఇచ్చాపురం, 4 రాష్ట్రాలు కూడా కలయి తిరుగుతున్న వాళ్ళతో చదువుతున్న రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కథలు నేర్చుకుంటూ చెబుతూ వాళ్ళ వెనకాల తిరుగుతున్నా. అసలు కామాలు పురుషాపులు లేవు అసలు. ఇలా రోజులు గడిచాయి. అయితే ఇక గురువుల దగ్గర నుంచి బయటకు వచ్చేసాను, ఇంటికి చేరుకున్నాను. నాకు వివాహం వయసు వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు నాకు వివాహం చేశారు. వివాహం అయింది. అప్పుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాను. ఏంది నాకు అన్ని బూతులు కనపడుతుంది. వివాహం అయింది, మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాను అంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే హరికథలు చెప్తూ మంచిగా ఇన్కమ్ ఉంది ఆయనకి ఆ హరికథల్లో. అది కదా చెప్పాల్సింది. అప్పుడు హరికథలు చెప్తున్నాను, మంచి ఉచ్చ స్థితిలో ఉన్నానని చెప్పాలి. వివాహం అయింది, అప్పుడు మంచి పవర్ఫుల్గా ఉన్నానని చెప్తున్నాడు. అలా కాదులేండి పాపం, ఆయన ముందు నుంచి ఉచ్చ స్థితి అంటే ఆయన సెన్స్ అది. రామాయణం, భారతం, భాగవతం, శ్రీరామనవమి, మళ్ళీ రిలేతున్నాడు వీడు. గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, హనుమత్ జయంతి ఉత్సవాలు, సాయిబాబా ఉత్సవాలు, ఎక్కడ చూసినా హరికథలే. అటువంటిప్పుడు విరామం లేకుండా కథలు చెప్తున్నా. నా భార్యకి నేను ఒక చుట్టంలాగా ఉన్నా. ఎప్పుడు వస్తానో ఎప్పుడు లేదో తెలియదు. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మర్చిపోయాడండి. కాదు, ఇక్కడ కూడా నా భార్యకి 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఏదో చెప్తాడేమో అనుకున్నాను. పోనీలే నాకని చెప్పుకున్నాడు. జన్మించారు. ఆ బిడ్డలను పెట్టుకొని ఇడుమూరులోనే ఉంటున్నా. అప్పుడప్పుడు చుట్టంలాగా వచ్చిపోతుంటే ఎంతమంది పుట్టారు? ఆయన అప్పుడప్పుడు చుట్టంలాగా వస్తుంటాడు కాబట్టే మధ్యలో వేసి దూరాడు. నా కుటుంబం భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం. ఈ నా కొడుకు మొదలుపెట్టాడు ఇక భయంకరమైన విగ్రహారాధన కుటుంబం అంట. లంజా నాకు బూతులో చేస్తాను అసలు. టెస్టిమోనీ ట్రోల్స్ చేయాలి అంటే బూతులు వినకుండా అవ్వట్లేదండి. ఒరేయ్ ముంజా కొడకల్లారా, ముందు హైందువులు మొదలుపెట్టారు, హిందువులు మొదలుపెట్టారు అనే లుచ్చానా కొడుకులు అందరూ కళ్ళు తెరుచుకొని చెవులు రెక్కించి వినండి. ఈ నా కొడుకులు, ఈ లుచ్చానా కొడుకులు భయంకరమైన విగ్రహారాధన అంటారు. నా కొడక లఫింగి, నా కొడక వస్తా డిబిట్లో, నా కొడక. ఈయనకి దాదాపుగా 70 ఏళ్ళు ఉంటాయి. ఆయన సాక్ష్యం చెప్పబట్టి 30 ఏళ్ళు అవ్వచ్చు. 30 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది ఈయన సాక్ష్యం. ఇదే ఇలాగే చెప్తా ఉంటుంటాడు అప్పటి నుంచి. సాక్ష్యాలు చెప్పడం ఇప్పుడు కొత్త కాదు కదా. వీళ్ళ పీసు మతం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇతర దేవతల్ని, ఇతర మతాలని దూషించడమే, పరమత ద్వేషమే యేసు మతం. ఈ నా కొడుకు అంటాడు భయంకరమైన శవారాధనలో ఉన్నప్పుడు. ఇప్పుడు వేలాడే శవం అంటే ఆయనకి మొన్న పేరు విశ్రాంతి గారు ఫోన్ చేశారు, ఏంటండి వేలాడే శవం అంటున్నారు. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళందరూ ఇప్పుడు సాక్ష్యాలు అని చెప్పి భయంకరమైన విగ్రహారాధన, సైతాన్ని రకరకాలుగా ముందు మీరు మొదలు పెట్టారంటారు. వినండి. అసలు ప్రతి తంబు ఇలాంటి సాక్ష్యానికి అంటే లోపల మ్యాటర్ ఉన్నా లేకపోయినా కూడా తంబు కావాలని అలా పెడుతున్నారు. వీళ్ళు ఇప్పుడు భయంకరమైన శవారాధనలో ఉన్నారు. వీళ్ళు తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా విగ్రహారాధన కుటుంబం. ఇప్పుడు శవారాధన. ఇప్పుడు వేలాడే శవాన్ని చూడండి తెల్లారదు. పొద్దున్నే లేకంగానే వేలాడే శవాన్ని చూస్తారు. ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా ముందు వేలాడే శవాన్ని మొక్కుతారు. అటువంటి సమయంలో నేను ఒక రోజున బ్యాగ్ సర్దుకొని హరికథకి వెళదామనే అభిప్రాయంతో రోడ్డు మీదకి వచ్చి బస్సు కోసం వేచి ఉన్నా. అంత దూరంలో చూచాడు ఒక దైవజనుడు. నన్ను చూసి ఏం చేశాడంటే ఇదే సమయం అనుకున్నాడు, చకచకా వచ్చాడు. ఎవరైనా బేతేలు సంస్థ నాయకుడు దేవసహాయం గారు, ఇప్పటికే ఉన్నాడు నిడుమూరులో. దేవసహాయం పేరు ఎక్కడో విన్నట్లుంది. మీ పాస్టర్ గారి పేరు కూడా అదే అనుకుంటే ఏదో అలాంటిదే ఉంటుంది. మీ పాస్టర్ గారి పేరు ఏంటండి? ఏ పాస్టర్? మీ ఊరు, మీరు చిన్నప్పుడు చర్చికి వెళ్ళారు కదా. ఆయన యోహాన్ గారు. యోహానా? ఆయన చకచక నా దగ్గరకు వచ్చి, మీరు హరిదాస్ గారు కాదు? అవునండి. లక్ష్మణాచారి గారు? అవునండి. మీ కథ, మీ మాట, మీ పాట అంతా విన్నా కనుకను నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోరు కదా? అసలు చెప్పలేదుగా అనుకోవటానికి, మీరు చెప్పండి అన్నా. అనేసరికి ఆయన అన్నాడు నవ్వుతూ, మీరు చెప్పే హరికథలు ఉన్నాయే అవి కట్టు కథలు, అంతేకాదు అందులో నిజం లేదు. నిజ దేవుడు సృష్టికర్త. ఇక్కడ చూడండి, ఆ లుచ్చానా కొడుకు దేవసహాయం గాడు ఆడొచ్చి మీ రామాయణ భారతాలన్నీ కూడా కట్టు కథలని చెప్పాడంట. ఇదేమంటారు? పరమ దోషం కాదు ఇది? హిందుత్వాన్ని దూషించడం కాదు? ఇది ఎన్ని సంవత్సరాల క్రితం? 30 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది.
అంటే ఈ వయసులో పెళ్ళైన కొత్తలో ఉన్నప్పుడు అంతే కదా? కొత్తలో కాదు, ఒక 40-45 ఏళ్ళు ఉన్నప్పుడు. సరే, ఒక 30 ఏళ్ళ క్రితం. ఉమ్. అంటే ఇప్పుడు మరి శివశక్తి ఎప్పుడు వచ్చిందిరా? శివశక్తి వచ్చి 10 ఏళ్ళు అవుతుందేమో. మరి అప్పటి నుంచి పరమత దూషణ, హిందూ దేవుళ్ళని దూషించడం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఈ లుచ్చానా కొడుకులు ఇలా తయారవ్వబట్టే కదా ఇప్పుడు శివశక్తి లాంటి సంస్థలు వచ్చింది. ఎరా మన బ్రదర్ విశ్రాంతి గారు ఫోన్ చేసి సాక్ష్యాలు తీసుకొస్తారా, మా వాళ్ళు తిడుతున్నారు, ముందే తిట్టారని చెప్పి అన్నాడు. సాక్ష్యాలు అసలు ఇప్పుడు దాకా ఉన్నాయో పక్కన పెట్టి బ్రదర్, ఇప్పటికిప్పుడు కొన్ని చర్చిల్లోకి మా వాళ్ళని పంపించానంటే నెక్స్ట్ మినిట్ వచ్చేస్తాయి సాక్ష్యాలు అన్న. ఇప్పటిదాకా ఉన్నాయో లేవో ఏంటండి, అసలు స్టార్టింగ్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. సరే, అవి కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు పంపించినా కూడా ఇప్పుడు కూడా తిడతానే ఉంటారు. అసలు ఇంకొకటి, నార్మల్గా అంటే కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళటం వేరు, ఈయన హరికథలు చెప్తూ నామ సంకీర్తన ఇలాంటి అంటే దేవుడి గురించిన ప్రచారం చేస్తున్న ఒక వ్యక్తి, ఆయనకి సువార్త అని చెప్పి మీ దేవుడు ఉత్తదే అని చెప్పి చెప్పడం అనేది ఇంకా దారుణం కదా. అవును, జగత్కర్త, జగత్తుకు పునాది యేసు. ఆయన నమ్ముకో, నీ భావి జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ రూటు మార్చుకో, ఇదే నేను చెప్పేది అనేసరికి జమ్మంటూ బస్సు వచ్చేసింది. సార్ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఈ ముసలోడు ఏం చేస్తున్నానని చెప్తున్నాడు, హరికథలు చెప్పుకుంటూ దేవుడి పాటలు పాడుకుంటూ తిరుగుతున్నానని చెప్పాడు. ఇప్పుడు పాస్టర్ వచ్చి నిజమైన దేవుడు యేసు, ఆయన నమ్ముకో, నీ బ్రతుకు మార్చుకో అంటున్నాడు. అంటే కనీసం వీడు ఏదైనా దొంగతనాలు చేస్తున్నాడు, రేపులు చేస్తున్నాడు, తాగి పడిపోతున్నాడు అంటే యేసుని నమ్ముకో, వచ్చి బతుకు మార్చుకో అంటే ఏదైనా అర్థం ఉంటుంది కనీసం. వీడు మంచి పనే కదా చేస్తుంది. వీడు ఎవడు, ఈ ముసలోడు ఎవరిని వేధించట్లేదు, దోచుకోవట్లేదు కదా, కాస్త భక్తి మార్గంలో నడిపిస్తున్నాడు, మంచిదే కదా. కానీ అలాంటి వాడిని కూడా వచ్చి నువ్వు బ్రతుకులు మార్చుకో అంటున్నారంటే ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పాస్టర్లుగా మారిన తర్వాత రేపిస్టులు అవుతున్నారు, బ్రతుకు మార్చుకోవడం అదే. ఇక్కడ మంచి ఆఫర్లు ఉన్నాయి, వచ్చి చర్చిల్లో రేపులు చేసుకో, అమ్మాయిలు ఉంటారు, 10% దోచుకోవచ్చు. ఇక్కడ నువ్వు దోచుకోకుండా తిరుగుతున్నావు, నీ బతుకు మార్చుకో, అదే కదా. అంతే కదా. వస్తాను, బస్సుకి వెళ్తున్నాను అని చెప్పానంటే ఓ ఓకే అని అన్నాడు. నేను బస్సు ఎక్కేసి నేను వెళుతూ, అయినా ఈయన ఈ ఊరు వచ్చి నాకు చెబుతాడేమిటి అనుకుంటున్నా, మనసులో అనుకుంటూ ప్రయాణం చేస్తున్నా. ఈ దైవజనుడు నుండి ఊరుకోలే, 2 బైబుళ్ళు తీసుకొని మా ఇంటికి వెళ్ళాడు. మొగుడు ఇంట్లో లేని టైంలో చూసి ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీడు లేని టైం వెళ్ళాడా? మరి ఈయన బస్ ఎక్కాడు కదా, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాడు వీళ్ళ ఇంటికి. ఓహో, అయితే వీడు ఇల్లు తెలుసు, వీడి మీద కన్ను ఉంది. మా ఇంటికి వెళ్ళి నా భార్యను బయటికి పిలిచాడు. అమ్మా బయటికి రండిలా. ఏమండి మా వారు లేరండి అందమాయ. అందుకే మీ వారు లేరు, నేను మీ వారిని కలుసుకున్నాను, మాట్లాడాను, వారు బస్సుకు వెళుతున్నారు, నాకంతా తెలుసమ్మా, కనుక ఇదిగో ఈ పుస్తకాలు అని చెప్పని 2 పుస్తకాలు ఇచ్చారు. ఏమిటవి? పరిశుద్ధ గ్రంథం అని ఉంది దాని మీద. యేసు మతంలో అక్రమ సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, మొగుళ్ళు లేని టైంలో పాస్టర్లు ఇళ్ళకెళ్తారు, ఏకాంత ప్రార్థనలు అని చెప్పి భర్తలు లేని టైంలో ఇళ్లలో దూరి మళ్ళీ వాళ్ళు ప్రార్థనలు కూడా ఎట్లా చేస్తారు, టచ్ చేస్తారు, కొబ్బరి నూనె రాస్తారు, మసాజులు చేస్తారు. మరి అప్పుడు అవన్నీ పెరకేమవుతాయి? ఇక్కడ అదే జరిగిందా అంటే అంత డెప్త్గా చెప్పాడు కదా ఆయన, అలాంటిదే జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఈ 2 గ్రంథాలు ఇచ్చి మీరు వాక్యం చదవండి, వాక్యంలో ఎదగండి, వాక్యంలో బలపడండి, ఇదిగో చదవండి అనేసరికి అమ్మో మేము విగ్రహారాధన కుటుంబం అండి మాది. మేము విగ్రహం ఇప్పుడు ఆ శవాన్ని ఎట్లా నమ్ముకోమండి? అసలు విగ్రహారాధన కుటుంబం అని ఎందుకంటారు? మేము హిందువులు అని చెప్తాము జనరల్గా. ఎవరైనా వచ్చంటే ఈ క్రైస్తవ గొర్రెలకి విగ్రహారాధన అనే ఒక పదాన్ని, పడికట్టు పదాన్ని బాగా అలవాటు చేశారు. విగ్రహారాధన అదొక పాపం, విగ్రహారాధన అదొక విచారం. ఈ నా కొడుకులకి శవాన్ని మొక్కడం తప్పులేదు, వేలాడే శవాన్ని మెడలో వేసుకుని తిరుగుతారు క్షుద్ర పూజలు చేసేవాళ్ళలాగా. ఆ శవం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ ఇంట్లో సకల దరిద్రాలు పట్టుకుంటాయి, అశాంతి, ఒక్కడికి ప్రశాంతత ఉండదు ఇంట్లో. మళ్ళీ ఆ ప్రశాంతి ఎవరు, ఈ శాంతి ఎవరు ఎతకండి. మాకు ఇటువంటి పనికిరాదు, తీసుకెళ్ళండి అని చెప్పాలి. అమ్మమ్మమ్మ సృష్టికర్త, జగత్కర్త, జగత్తుకు పునాది యేసు నమ్మండి. ఆయనేమో నేను శాతగానని చెప్తాడు యేసు, నా వల్ల ఏమీ కాదని చెప్తాడు యేసు బైబిల్లో. జగత్కర్త, జగత్తుతికర్త, పుత్తికర్త నీ అంటే ఇప్పుడు బైబిల్లో చూస్తే యేసు ఏమంటాడంటే, ఆయన పరిస్థితి తలగొడ్డకు తక్కువ, గోసిగొడ్డకు ఎక్కువ అన్నట్టు ఉండదు. ఓకే, నేను తల వాల్చుకొనుటకైనా నాకు స్థలం లేదంటాడు, నక్కలకు కూడా బొక్కలు ఉన్నాయి కానీ నాకు ఏ దిక్కు లేదంటాడు, నా అంతటి నేనేమీ చేయలేనంటాడు. అంత శాతగానుడు యేసు బైబిల్లో. అలాంటి వాడిని పట్టుకొచ్చి జగత్కర్త, జగత్తుతికర్త, తన్ముఖ తన్మా
అన్నట్టుంది. ఇవాళ మాత్రం గట్టిగా వేసుకుంటా ఈ నా డాష్ గాళ్ళందరినీ ఇలాంటి వీడియోలు ఇలాంటి సాక్ష్యాలు పెట్టి ఛానల్స్లో కింద ఆమీన్ రైజ్ ద రాడ్ రైజ్ ద రాడ్ ఇలాంటి కామెంట్లు పెట్టి ఎంకరేజ్ చేసి చెప్తా. ఇవాళ మాత్రమే ఎందుకు, ప్రతిసారి చేయొచ్చు కదా పని. అదే ఎవ్రీ టైం యాజ్ యూజువల్. మీ బ్రతుకులు మార్చుకోండి అని బతుకులు మార్చుకోండి అని అంటున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వ్యభిచారంలో ఉన్నావు, దారిన పోయే వాళ్ళు అందరితో తీసుకొచ్చి ఇంటికి రమ్మంటున్నావు, బతుకు మార్చుకోమనే. ఆవిడ ఇంటి పట్టిన ఆవిడ సంసారం ఆవిడ చేసుకుంటుంది కదా. మార్చేశాడు కదా తర్వాత, అలా ఉండదు కదా. తర్వాత మారిపోయిందా? వాళ్ళకి అప్పచెప్పాడు. ఎందుకైనా మంచిది పెద్ద ఆయన ఇచ్చాడని చెప్పిన వాళ్ళ కళ్ళకు అద్దుకొని వాళ్ళు అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా అది చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు, స్థిరపడుతున్నారు, ఎదుగుతున్నారు వాక్యంలో. హల్లెలూయా. ఇంట్లో ఉన్న వేరే గ్రంథాలు ఏవి చదవకుండా అది మాత్రం చదువుతున్నారా వీళ్ళు? ముందు రామాయణం చదువుతున్నారు, మహాభారతం చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, ఇది అన్నాడు కదా. రామాయణం కట్టు కదా అని ఆడంటే వీడు సమాధానం చెప్పలేకపోయాడు, తిరిగి మాట్లాడలేకపోయాడు. వీడి పెళ్ళానికి వాడు వచ్చి బైబిల్ అప్పచెప్తే ఆ బైబిల్ చదువుకుంటుంది. అంటే వీళ్ళ ఇంట్లో అసలు రామాయణ మహాభారతాలు లాంటి గ్రంథాలు ఏమీ లేవు. వాటిని చదివిన మోకాలు కూడా కాదు వీళ్ళు. అంటే ఈయనేమన్నా గురువుల దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నా అన్నాడు కదా, అప్పుడు వాళ్ళు చెప్పింది విని దాన్ని బుర్రకథల్లాగా చెప్పాడు. అదే వాళ్ళు చెప్పింది వినడమే, 4 పాటలు నేర్చుకోవటం అంతే తప్ప వీడు మూల గ్రంథాలు చదివిన మొహం కాదు. అవును. ఎప్పుడైతే అలా ఎదుగుతున్నారో నేను అక్కడక్కడ తిరిగి హరికథలు చెప్పి ఇంటికి వచ్చేసరికి నాది మరి విగ్రహారాధన కుటుంబం కదా. సరే ఇలా చాలా ఉంటాయి, మీరు అడుగడుక్కి అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి కష్టం. ముందు చాలా తిట్టొచ్చు, కంట్రోల్ చేసుకోండి. సరే, కోపాన్ని దాచుకోవాలి. ప్రకాష్ రాజ్ అంటాడు కదా, అంచుకోండి. శనివారం వచ్చిందనుకోండి, ఇవాళ శనివారం వచ్చిందనుకోండి, అప్పుడు నా భార్య అండి అన్నీ సిద్ధపరిచేది. పూజా మందిరం దగ్గర దీపారాజన కుంది, అగరత్తులు, కర్పూరం, సాంబ్రాణి, కొబ్బరికాయ, గంధం, ఇవన్నీ పుష్పాలు అన్నీ కూడా సమకూర్చేది. నేను తలంటూ స్నానం చేసి పొట్ట కట్టుకొని ఇక పూజా మందిరం దగ్గరకు వచ్చి నేను ఆ దీపారాజన చేసి ఇక నా మంచాల తంచాల మామూలే. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి శుక్లాంబరధరం. ఈ మంత్రాలు అసలు గాయత్రి మంత్రం మొదలు పెట్టాడు, శుక్లాంబరధంలోకి వెళ్ళిపోయాడు. అసలు స్టార్టింగ్ ఎవరైనా గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేయరు, శుక్లాంబరధం నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే వీడు ఈ 2 వాక్యాలు బట్టి వచ్చాడు ట్రైనింగ్లో. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. నా కొడుకులు పాస్టర్లకే కాదు, సాక్ష్యాలు ఎలా చెప్పాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో 2 వాక్యాలు బట్టి పెట్టాడు. ఆ నేర్పేవాళ్ళు కూడా పూర్తిగా నేర్పించాలా, వాళ్ళకు కూడా రావు కదా. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయ సర్వవిఘ్నోపశాంతయ. ఓం కేశవాయ స్వః, ఓం మాధవాయ స్వః, ఓం గోవిందాయ స్వః. మధ్య పానీయం సమర్పయామి. ఇప్పుడు ఈ గొర్రెలకి అయ్యి బాబాయ్ మంత్రాలు తెగ చెప్పేస్తున్నాడు అంటారు. మధ్య పానీయం సమయం ఎప్పుడు చెప్తారు? అది భగవంతుణ్ణి ఆహ్వానించిన తర్వాత, ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, ఉదకం ఇచ్చి, చేతులకి నీళ్ళు ఇచ్చి, తర్వాత తుడుచుకోవడానికి బట్ట ఇచ్చి, తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మధ్య పానీయం సమర్పణ, ఇవన్నీ అక్కడ అంత క్రతువులు అక్కడెక్కడో వస్తాయి. ఈడు అసలు గాయత్రి మంత్రంతో మొదలుపెట్టి శుక్లాంబరధంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మధ్య పానీయం అంటున్నాడు. మధ్య పానీయం అంటే నాకు మద్యపానంలా కనపడుతుంది. మధ్య పానం, అదే మద్యపానం బ్యాచ్ చేయడు. మధ్య ద్రాక్షారసం సమర్పయామని ఉంటారు పాస్టర్లు. కుంకుమ సమర్పయామి, ధూపము సమర్పయామి, అక్షంతలు సమర్పయామి, నారికేళం సమర్పయామి. నారికేళం అంటే కొబ్బరికాయ. పెద్ద రహస్యం కనిపెట్టేశాడు. కాక్కును కొట్టి అటు ఇటు చెక్క పెట్టి అప్పుడు కర్పూరం గడ్డ దీపానికి ముట్టించి పళ్ళెంలో పెట్టి గంట కూడా పట్టుకొని గణగణ వాయిస్తూ ఈ బొమ్మలకి, దిమ్మలకి, పటాలకి, ఫోటోలకి అన్నిటికీ కూడా అలా అద్ది ఆఖరికండి నా భార్య పిల్లల్ని పిలిచా. అమ్మాయి హారతి ఆరిపోతుందేమో, రండి హారతి అద్దుకోండి అని చెప్పనంటుంటే వాళ్ళు వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు. కనుక వాళ్ళకి రావటానికి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. ఏంటి సందేశారండి, రండి హారత, ఎంతసేపు ఉంటుంది హారతి? అసలు పాస్టర్ గారు వచ్చి బైబిల్ ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆ బైబిల్ చదువుతూ వాక్యం ఎదుగుతున్నారని సాధ్యమని అసలు ఆ బైబిల్ నలటి బుక్ వాళ్ళకి అర్థమైద్దా? అర్థం కాదు. అంటే ఆ పాస్టర్ గారు రెగ్యులర్గా వీళ్ళ ఇంటికి వచ్చాడు. అదే కదా నేను చెప్పాను. ఓ, మీరు ముందే చెప్పారా? నాకు అర్థమైంది ఇప్పుడు క్లియర్గా. ఇప్పుడు ఒక నల్లటి బుక్ తీసుకెళ్ళి అసలు పూర్తిగా హిందూ ట్రెడిషన్లో ఉన్న ఒక ఇళ్ళకి ఇవ్వండి.
ఆవిడ అసలు చదవగలిగిద్దేమో చూడండి, చదివితే ఆవిడకి అర్థమైద్దేమో చూడండి. ఇంపాసిబుల్. పాస్టర్ గారు రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఇది మ్యాటరో. వచ్చి విగ్రహారాధన చేయకూడదు, అవన్నీ బొమ్మలు, హారతి అద్దుకోకూడదు, ఇలాంటివన్నీ చెప్పాడు. అవన్నీ చెప్పాడు. కాబట్టి వాళ్ళు హారతి తీసుకోవడానికి ఆ విగ్రహాల దగ్గరికి రావట్లేదు. వాళ్ళకు వైరస్ అప్పుడే ఎక్కింది, పాస్టర్ గారు ఎక్కించాడు. ఇంకా రెగ్యులర్గా వచ్చిపోతా ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారితో ఒక మంచి. నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి, అసలు ఆల్రెడీ ఎప్పుడో ఎల్లుండుంటాడు ఈయన, అసలు ఉండడు కదా ఇంట్లో. ఆ, ఎప్పుడో ఆల్రెడీ వెళ్ళి వాళ్ళకి చెప్తా ఉండుండొచ్చు, బుక్ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈయన మార్చి చెప్పుంటాడేమో, తర్వాత మధ్యలో ఈయన కలిసి ఉంటాడు, మా ఆయన్ని కూడా మార్చొచ్చు కదా అని చెప్పి ఆవిడ చెప్పు ఉండొచ్చు. ఆహా. అయితే వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉంటారు అంతే. మరి సడన్ గా ఈయన ఒక్కసారి ఊరెళ్ళి వచ్చే లోపల ఈవిడ అంత ఎదిగిపోద్దా వాక్యంలో? అంత పిచ్చెక్కిద్దా అని. అంత పిచ్చెక్కదుగా. సో ఎప్పటి నుంచో ఉంది అది. అది అర్థమవుతుంది మీకు మ్యాటర్. పాస్టర్ గారు చాలా డేంజరస్ గాడు. అని నా నోటికి తెలిసి మొత్తానికి నా పిల్లలు నా భార్య మొత్తానికి వచ్చి హారతి అద్దుకునేవాడు. కానీ మనసులో మాత్రం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ఇవన్నీ బైబిల్ ఎక్కడ రాసున్నాయండి? బైబిల్ మాత్రమే చదివితే. అవును. యేసు రక్తం పాస్టర్ గారు అలవాటు చేసినాయి ఇవన్నీ. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు శాతబడులు చేసేవాళ్ళు, మాట్లాడి విగ్రహారాధన అంటున్నాడు. ఇప్పుడు శాతబడులు చేసేవాళ్ళగా రక్తం ఏంటిరా, శవం ఏంటి, రక్తము శవం ఎన్ని క్షుద్ర పూజలు చేసేవాళ్ళు రా. వీళ్ళు యేసు పార్టీ, నేను లూసిఫర్ పార్టీ. ఈ లంజా కొడుకో. ఈ ముసల్నా మీర్జాపూర్ సినిమాలో పిలుస్తాడు మున్నాగాడు, అరే ముసల్నా డాష్ రే రారా ఇటు రా అంటాడు. నాకు అంత దారుణంగా తిట్టాలన్న దారుణం కూడా కాదు అది, వీడికి వస్తుంది. ఈ ముసల్నా డాష్ గాడు ఈడేమంటున్నాడు ఇప్పుడు, హిందూ దేవుళ్ళను లూసిఫర్ అంటున్నాడు. ఒరే నా కొడకల్లారా, మేము మొదలుపెట్టాం క్రైస్తవాన్ని విమర్శించడం అని చెప్పే లుచ్చా నా కొడుకులందరూ, లుచ్చా బాడకో నా కొడకల్లారా. ఎవడరా మొదలుపెట్టింది? ఈడు ఎప్పటి నుంచి చెప్తున్నాడు ఈ సాక్ష్యాలు, ఈడింట్లో ఎప్పుడు జరిగిందని చెప్తున్నాడు రా. పాస్టర్ విశ్రాంతి ఫోన్ చేద్దాం, ఇటే ఫోన్ ఇటే. సరే, అసలు వీళ్ళ నల్లట్ట బుక్లో యేసు దేవుడు అన్నది కల్పితం, లూసిఫర్ అనే క్యారెక్టర్ కూడా కల్పితమే. అసలు లూసిఫర్ అంటే ఏంటి? సైతాన్ అని అర్థమా? పడదోయబడిన దేవదూతను ఏదో చెప్తారు, అదంతా ఫేక్, కల్పితాలు ఎక్కడ ఉండవు, బైబిల్లో ఉండవు. వీళ్ళు తర్వాత వేరే గ్రీక్ పురాణాల నుంచి లేకపోతే ఇంకొక వేరే మతాల నుంచి కాపీ కొట్టి కొన్ని కథలు అరువు తెచ్చుకొని వీళ్ళ క్రైస్తవ మతంలో వ్యాప్తి చేశారు. వీళ్ళ బైబిల్లో వీళ్ళ నల్లటి బుక్లో దేవుడు కల్పితమే, ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉన్న దుష్టశక్తిగా చెప్పబడే పాత్ర అన్నీ కల్పితాలే. ఈయన కొడుకులు చెప్పే కథలు కల్పితాలే. ఒక కల్పితాల కథలతో అబద్ధాల పునాదుల మీద ఒక మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలంటే యేసు మతం, ఇంకేం అవసరం లేదు. వాళ్ళు అటు ఇటు చూడండి, వెనకాల ఈ కరీనా బట్ట వెనకాల ఆడు పళ్ళు వేసుకుని హీ అని లూసిఫర్ అనగానే హీ అని ఆడి మొహంలో పళ్ళు మాత్రమే కనపడుతున్నాయి ఆడికి. ఇప్పుడు అక్కడున్న నా డాష్ గాళ్ళు అందరూ, ఒరే నువ్వు హిందుత్వం నుంచి వచ్చావు. అతను ఒక్కడే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందులో నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, పాస్టర్లు ఈ దొంగ సాక్ష్యం చెప్తున్నాడు, ఇలా దేవుళ్ళు తిడతాడు కదంటే, ఎవరో కొంతమంది చేసిన తప్పులకు అందరిని అంటారా అంట. కొంతమంది చేయటం కాదు, ఈ ఛానల్ అప్లోడ్ చేసినాడు ఎవడో. ఒక్క ఛానల్ కాదు, ఎన్నో ఛానల్స్లో ఈ తిప్పి ఎన్ని ఛానల్స్ అప్లోడ్ చేస్తున్నారు. కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరు, ఇక్కడ పెడుతుంటే ఇక్కడ దొంగ సాక్ష్యం చెప్తున్నారు చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు. మొత్తం మీ యేసు మతమే ప్రమాదకరం, యేసు మతమే సర్వమానవాళికి ప్రమాదకరం. కనపడుతుంది కదా కళ్ళ ముందే. పరమత ద్వేషం తప్ప ఒక్క విలువలు ఉన్నాయంటారా? ఎంతసేపు వేరే మతాల మీద పడి ఆడటం తప్ప మానవ జాతికి పనికొచ్చే ఒక్క అంశం ఏదైనా ఒక ధర్మం బోధించడం కానీ ఒక నీతి న్యాయం అనేది ఎక్కడన్నా ఉందా? ఎంతసేపు ఏడవటమే వేరే దేవుళ్ళ మీద, వేరే మతాల మీద. మీ బతుకులు తగలయ్యా, మీ మతం మొహంలో నా డాష్. మధ్యలో మొగుళ్ళు లేనప్పుడు ఇళ్ళకి వెళ్ళటాలు, అది స్పెషల్ ఎఫెక్ట్. మళ్ళీ ఇది నాకు తెలియదు, వీళ్ళు ప్రభువులో ఉన్నారని నాకు తెలియదు. ప్రభు డాష్లో ఉన్నారని చెప్పు, లేకపోతే నా కొనక ప్రభువులో ఉన్నారంట. ప్రభు లోపల ఉన్నారు. ఎక్కడున్నారు? ప్రభు లోపల ఎక్కడున్నారు? ప్రభు డాష్లో ఉన్నారా? హరహరా నాకు తిక్కరేగింది, నీకు మా మామూలుగా ఉన్నదిగా దిబిడే. ఇగో మీరు ఇలా మాట్లాడితే ఇలాంటి సాక్ష్యాలు నేను తీసుకురాను ఇంకా. మరి వీడికి రేవు పెట్టకపోతే ఎలాగండి?
పెట్టాలి. మీరు సమర్థిస్తారండి వాళ్ళలో కలిసి? ఎందుకు సమర్థిస్తాను నేను? ఉల్లంఘన దొంగలో కలిసారంట అంటే ఇప్పుడు నాకు ఉల్లంఘన ఏంటి? అమ్మా చూసి వెతికి పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి తిట్టిస్తుంది ఎవరు? నేనే కదా. ఒక రోజున ఆదివారం ఆరాధన ముగించుకొని ఒక ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పుచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరు వెళుతూ మా ఇంటి ముందు నుంచే వెళ్తూ నన్ను ఇలా చూశారు. మొత్తానికి ఉన్నానని గమనించాడు. ఇదే సమయం అనుకున్నాడు, గేటు దాటాడు, లోపలికి వచ్చాడు. అయ్యగారు నమస్కారం అన్నాడు. వందనాలు అల్లా. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏ విధంగా వలేసి, అంటే ఇప్పుడు తోడేళ్ళు గుంటనక్కలు నక్కి ఒక జంతువు మీద దాడి చేయాలి, వేటాడాలి అనుకున్నప్పుడు ఎలా కాపు కాసి నక్కి చూసి మీద పడతాయో అలా ఇళ్లలోకి దూరుతున్నారంట వీళ్ళు. ఆడు చెప్తున్నాడు చూడండి, వాడే చెప్తున్నాడు. నక్కి చూసి అన్నాడు అనుకుని డింగి అంటే ఇంట్లోకి పోయాడు అంటాడు. అయ్యగారు వందనాలు అల్లా, నమస్కారం అన్నాడు అంతే. అంటే ఇప్పుడు ఇదేంటి నమస్కారం అనే పదం కూడా తప్పని చెప్తాడా? అంటే ఈయనకు వందనాలు చెప్తే వందనాలు చెప్పడు కదా, ఈయనకు నమస్కారం చెప్తే మన మాట వింటాడులే అని ఈ రూట్లో వచ్చాడు అనమాట. అంటే వీడేం చెప్తున్నాడంటే ఇక్కడ నమస్కారం అనేది హిందువులకు సంబంధించింది, మీరు నమస్కారం చెప్పొద్దు, మనం వందనాలు చెప్పుకోవాలని చెప్తున్నాడు. వందనాలు చెప్పి వీడికి తందనాలు, వీడి పాడే, వీడి పచ్చిబద్దులు. బాగానే ఉన్నామండి. ఏమిటి ఇలా వచ్చావు? మీతో పని ఉండొచ్చా? నాతో పని ఏమిటబ్బా అని చెప్పి, ఏం కాదండి. ఇప్పుడు ఈడెవడో ఇంతకుముందు వచ్చిన దేవసహాయం గడి వేరా? అది ఆయన వేరు ఈయన వేరు. ఓహో, ఇప్పుడు ఇంతమంది పాస్టర్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వీడికి. అసలు ఆ ఊర్లో ఎంతమంది ఉంటారు ఈ లెక్కన? ఇదే పని ఇంక వీళ్ళ ఇంటి చుట్టూ తిరగటం వీళ్ళ పని. వాళ్ళు పొద్దున్న లేస్తే ఎవడ దొరుకుతాడు, ఇక వాళ్ళకదే పని కదా. వీడు కొంచెం వాటంగా ఉన్నాడు, ఇంట్లో భార్య ఒకటే ఉంటుందని చెప్పి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. కూతురు కూడా ఉంది. కూతురు వయసు ఎంతో చెప్పలేదుగా. వీడో ఆవిడ కూతురు వీడనా? ఓహో, బాగానే ఉంది వ్యాపారం. క్రీస్తు మహాసభలు వస్తున్నాయి, సభలు పెడుతున్నారు దేవసహాయం గారు. కనుకను దేవసహాయం అసిస్టెంట్ ఇతను, ఆయన సభలు పెడుతున్నాడు. ఆయన అసిస్టెంట్ ఇక్కడికి వచ్చాడు, దానికోసం హెల్ప్ కోసం వచ్చాడు. మేమేదో పాడుకుంటాం, మరి మీరు ఏదైనా ఒక పాట రాసిస్తే మేము పాడుకుంటామండి. పాట ఏం పాట? ఆంజనేయ స్వామి మీద రాయనా, వెంకటేశ్వర స్వామి మీద రాయనా, కనకదుర్గమ్మ మీద రాయనా, సాయిబాబా మీద, ఎవరి మీద రాయమంట అన్న ఎటకారంగా. ఆయన అన్నాడు, ఎవరి మీద కాదు, యేసుక్రీస్తు మీద రాయండి, ఒక పాట రాసేవండి అన్నాడు. ఏసా ఏంటయ్యా నీకేమొచ్చిందయ్యా బాబు? పతివాడు యేసు అంటాడు. ఆ యేసులో ఏముందయ్యా? యేసులో ఏముంది? డల్లుగా ఉంటాడయ్యే. ఇది కరెక్ట్, ఇది ఒక్కటి నిజం చెప్తున్నాడు. డల్గా ఉంటాడు, డల్గా డంబుగా ఉంటాడు, దీనంగా ఉంటాడు. దేవుడు అంటే ఎలా ఉండాలి? రిచ్గా ఉండాలి. ఏముంది యేసులో అన్న పరిహాసంగా అనేసరికి, దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరిలో లేనటువంటిది ఆయనలో ఉందన్నాడు. నేను గోసిగుడ్డ అది ఒకటే కనపడుతుంది. మరి ఆ గోసిగుడ్డ కూడా లాక్కుపోయారుగా, సిలువ సిలువేసేటప్పుడు లాక్కుపోయారుగా. సిలువ కూడా మిగతా వాళ్ళు ఎవరికి లేదు, ఆయన ఒక్కడికే ఉంది. అదే ముడి మీద దండించుకోవడం, అది ఒకటే ఉంది స్పెషల్గా. ఏమిటది? ప్రేమామయుడు, సుత్తికొందాం, ఉజ్జుకన్నాం. దయామయుడు, కరుణామయుడు ఆయనే. సినిమా పేర్లు. కరుణామయుడు ఏం చేస్తాడంటే, ఆయన నమ్మని వాళ్ళందరూ నరకం వేసి కాలుస్తూ ఉంటాడు కోట్ల సంవత్సరాలు. కరుణామయుడు నన్ను నమ్మలేదుగా, నా డాష్ గడ్లారా, నా బట్టలారా అని చెప్పి మంటలు వేసి కాలుస్తూ ఉంటాడు కరుణామయుడు. దయామయుడు, నా మతంలోకి రాలేదుగా, మిమ్మల్ని అందరినీ చంపుతా పిసుకుతా అని అందరిని మంటలు వేసి కాలుస్తాడు దయామయుడు. వేసి చెప్పాడు అలా, నా 2 రకాలు చూసుకుంటే ఆయన సంగతి అని చెప్తాడుగా. అయితే ఓకే, శిష్యులు పంపించి మీరు సువార్త చెప్పండి, నమ్మని వాళ్ళని వచ్చి 2 రకాలు చూసుకుంటా అంటాడు. అయితే ఆయన దృష్టిలో 2 రకాలు వచ్చి చూసేది ఆ ఇశ్రాయేలీలనే. మీరు ఓన్లీ ఇశ్రాయేలు పట్టణాల్లోనే తిరగండి అని చెప్పాడు, అన్యుల దగ్గర పోవద్దని చెప్పాడు. ఈ ఇశ్రాయేల్ జనాల్లో ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అంతే, ఆయనకి అసలు వేరే లోకాలతో వేరే దేశాలతో పని లేదు ఆయనకి. అసలు అక్కడ నన్ను నమ్మని వాళ్ళని అన్నాడా, లేకపోతే నన్ను పంపించిన ఆయన నమ్మని వాళ్ళని అన్నాడా? రకరకాల వెర్షన్స్ ఉంటాయి. నా సెన్స్లో ఏంటంటే ఆయన నా తండ్రి అని చెప్పింది మీరు చెప్పేది, కానీ మనం చెప్పేది కృష్ణుడు పరమాత్మ అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈయన పరమాత్మని నమ్మమని చెప్తున్నాడా, ఎవరిని నమ్మమని చెప్పినట్టు?
దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఇదే సువార్త ఆయన చెప్పింది. అంతే. నేను చెక్కల మీద ఏలాడతాను, నన్ను నమ్ముకోండి. ఇది చెప్పలా అసలు ఆయన. యెహోవా పేరు చెప్పలా. యెహోవా పేరు చెప్పలా. నేను చెక్కల మీద ఏలాడతాను, నన్ను నమ్ముకోండి. ఇది అసలు చెప్పలేదు యేసు. ఛాలెంజ్ నా బట్టలారు ఎవడైనా సరే. ఇది యేసు చెప్పినట్టు, నేను ఏలాడతాను నన్ను నమ్ముకోండి అని యేసు చెప్పినట్లుగా చూపిస్తే నా ఎవడైనా సరే దమ్ముంటానండి. లేదు, ఎన్నోసార్లు అడిగారు కదా. ఆయన బ్రతికొండగానే ఏలాడకముందే శిష్యులను పంపించాడు, సువార్త చెప్పమన్నాడు. ఇది నమ్మకపోతే వాళ్ళని శిక్షిస్తా అన్నాడు. అంటే ఆయన దృష్టిలో సువార్త అంటే అదే. మళ్ళీ తర్వాత నేను చెక్కల మీద ఏలాడాను, ఇది కూడా చెప్పండి అని చెప్పలా. అవును, ముందు నుంచి సువార్త అంటే అదే ఆయనకి. ఆ ఇజ్రాయలీస్ అందరూ కూడా దారి తప్పిపోయి కొంచెం ఏమంటారు, అన్యాయము, అక్రమము ఇవన్నీ చేస్తూ ఉండుండొచ్చు. కొంచెం ధర్మబద్ధంగా మన పరమాత్మ వైపు నడిపిద్దామని ఆయన అనుకొని ఉండుండొచ్చు అక్కడ. యేసు దృష్టిలో ఆయన ఏమంటాడంటే, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు, నీతిమంతులు దగ్గరకు నేను రావాల్సిన అవసరం లేదని చెప్తాడు. బోసాయి పెంచాలైతే అంటే ఆయన ఓన్లీ ఇశ్రాయేల్ దగ్గరికే వచ్చానని చెప్పాడు. ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా అంటే నీతి లేని వాళ్ళు నీతి లేని దేవుణ్ణి అనుసరిస్తున్నారు. అంటే ఆ పరమ ఆటవికుడైనటువంటి, పరమ దుర్మార్గుడైనటువంటి, నీతి న్యాయాలు లేనటువంటి ఒక మతాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ధర్మాన్ని, న్యాయాన్ని బోధించాలని చెప్పి వెళ్ళాడు అక్కడికి. ఇంత క్లియర్గా ఉంటాయి కదా, ఇంకేంటి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర జాతులందరిలో కూడా అంత దుర్మార్గం, అంత ఆటవికత ఏమీ లేవు, అంత రాక్షసత్వం, అంత కర్కశత్వం లేవు. ఉంటే నేను లోకం అంతా ఉద్ధరించాలనేవాడు. నేను ఇశ్రాయేలీల కోసం వచ్చాను ఎందుకన్నాడు? ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు ఎందుకన్నాడు? ఆ ఇశ్రాయేలీలు పరమ దుర్మార్గమైన ఒక మతంలో ఉన్నారు, పరమ నికృష్టుడైనటువంటి ఒక దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఇది కదా సువార్త. అసలు ఇది సువార్త. అందుకని ఎక్కడ యెహోవా పేరు చెప్పాలి అసలు. అంతేలేండి, కలియుగం కదా, కలి రాజ్యం ఏలుతుంది ఇప్పుడు. అందుకే యేసు పైనుంచి ఆయన బాధపడేది ఏంటంటే, నా పేరుతో ఒక లుచ్చా మతాన్ని తయారు చేశారు, మార్కెటింగ్ చేస్తున్నారు, ఇక్కడ నా వీపులు పగులుతున్నాయి యముడి దగ్గర అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెడుతూ ఉంటాడు ఆయన. అంటున్నాడు. వింటున్నా. సరే, ఏమయ్యా, మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, 18 పురాణాలు ఉన్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అయినా యేసు అంటారు. యేసులో ఏముందయ్యా అని చెప్పారన్న. ఈయన ఎవరి దగ్గర లేనటువంటిది ఆయన దగ్గర ఉందన్నాడు. మళ్ళీ రెండోసారి ఇది రిపీట్. ఆడు ఒక పాట పాడాల్సింది, నీకు కావలసింది నా దగ్గర ఉంది. ఆ పాట వేసుకుంటే అయిపోయేది కదా. ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉంది. వీళ్ళ వైఫ్ని వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తే నాకు అర్థమవుతుంది ఇక్కడ. మీ ఆయన దగ్గర లేదు నా దగ్గర ఉందని ఉంటాడు వెళ్ళి. అదే ప్రేమ అండి, అంతే కదా. అయి ఉండొచ్చు, తప్పులేదు. ఓ రేంజ్లో ఉంటుంది రా. నా కొడకల్లారా, దేవుళ్ళు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ పేర్లు చెప్పి వీడు కావాలని ఈ డిస్కషన్ చెప్పి మీ దేవుళ్ళు ఎవరి దగ్గర లేదు నా దగ్గర ఉంది అని. ఆయన ప్రేమామయుడు, దయగల తండ్రి, ఆయన ప్రేమ అనంతమైనటువంటిది, దానికి అంతం లేదు అని చెప్పుకొస్తూ, అయితే మీరు ఈ దేవుళ్ళందరినీ కూడా వీళ్ళందరిని గురించి మీరు ప్రకటన చేస్తున్నారే, హరికథల్లో చెబుతున్నారే, ఆయనంత వాడు. ఇప్పుడు ఈ డాష్ ఎవడైతే వచ్చాడో వాడు వచ్చి వాడికి దిక్కు లేక, వాడికి పాఠం రాసుకునే సామర్థ్యం లేక, వాడి దేవుడు వాడికి తెలివి ఇవ్వకపోతే, వాళ్ళ దేవుడు వాడికి జ్ఞానం ఇవ్వకపోతే, ఒక హిందూ దేవుళ్ళని ఆరాధించుకునేటటువంటి ఒక భక్తుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా దేవుడు మాకు తెలివి ఇవ్వలేదు, మాకు జ్ఞానం ఇవ్వలేదు, మాకు దిక్కు లేదు, మా దేవుడి గురించి పాటలు రాసుకునే కెపాసిటీ మాకు లేదు, నువ్వు దయచేసి మా దేవుడి గురించి పాట పాడుకు ఒక పాట రాసివ్వు అని చెప్పి బిచ్చం ఎత్తుకుంటున్నారంటే, వీడు ఎంత శాతగానోడు, వీడు నమ్ముకున్న దేవుడు ఎంత శాతగానోడు. అంతే కదా. ఇంత గొప్పవాడు అని చెప్తున్నారే, వీళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? శవం మాట్లాడింది. ఇప్పుడు శవం హలో అనగాడు, పీసు ఇయర్ అన్న లైన్లోకి వచ్చేస్తాడు వీడు శవం. అవును, కొడకల్లారా, అసలు మాటకి ముందు మాట్లాడా ఏంటండి? మాట్లాడే దేవుడు అంటారు. ఎవడన్నా ఒకటి చూపించండి రా, ఒక్క నా కొడుకన్నా మీ శవం మాట్లాడిందని చూపించండి. పిలిస్తే పలుకుతాడు మాట్లాడే దేవుడు. కృషిపాలతో మాట్లాడాడు కదా, అలా మాట్లాడతాడు కదా, అలాగే ఉంటుంది. ఇంకా ఉంటుంది. ఈయన మాట్లాడే దేవుడు. కృష్ణుడు ఉన్నాడు, మాట్లాడా? కృష్ణుడు చచ్చిపోయాడు. వినండి అయ్యా, వినండి. యేసు మతం ఎంత ప్రేమ కలిగిందో, ఎంత పరమత సహనం కలిగిందో, ఇప్పుడు అసలు శివశక్తి లాంటి సంస్థల అవసరం ఎందుకు వచ్చిందో వినండి. పెద్ద మనుషులందరూ వినండి అయ్యా,
కృష్ణుడు చచ్చిపోయాడు, కృష్ణుడు మాట్లాడు. ఈ నా కొడుకు పబ్లిక్లో నిలబడి మాట్లాడుతున్నాడు, కృష్ణుడు దేవుడు కాదు. ఈ లంజా కొడుకులందరినీ ఏం చేయాలి చెప్పండి? టెర్రరిస్టుల కంటే డేంజర్ కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళతో పాటు అసలు ఫస్ట్ మీరే మొదలు పెట్టారు అనే వాళ్ళని కూడా టెర్రరిస్టుల కిందనే లెక్క వాళ్ళు కూడా వేయాలి. టెర్రరిస్టులే. అసలు ఇదంతా ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు కదా, తెలియకుండా కాదు, background. ఈ నా కొడుకులు ఏదో ఇప్పుడు ఈ వీడియోలో నువ్వు చూడరా అంటే వాళ్ళ దృష్టిలో ఇది తప్పు కాదు. అసలు వాళ్ళు సువార్త చెప్తున్నారు. వాళ్ళు సువార్తలో భాగంగా మన దేవుళ్ళని తిట్టే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి చట్టాలు కావాలంటే, సువార్తలో భాగంగా మేము 4 దేవతా విగ్రహాలు పగలగొట్టకూడదా? సువార్తలో భాగంగా రోజుకి 2 దైవ గ్రంథాలైనా హిందూ గ్రంథాలు తిట్టకూడదా? మాకు ఆ మాత్రం రైట్స్ లేవా? వారానికి ఒక గుడిని పడగొట్టకూడదు. అలాంటి చట్టాలు కావాలి ఇప్పుడు. లేకపోతే ఇప్పుడు భారతదేశంలో మాకు అన్యాయం జరిగిపోతుంది. భారతదేశంలో హిందూ దేశంలో పబ్లిక్లో నిలబడి ఈ ముసల్నా బట్టగాడు కృష్ణుడిని దేవుళ్ళని ఈ రకంగా దూషిస్తున్నాడు. వాడు స్వేచ్ఛగా సురక్షితంగా బయట తిరుగుతున్నాడు. వాడి మీద ఎలాంటి చట్టాలు లేవు, ఎలాంటి కేసులు లేవు. ఎలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అయినా కూడా ఈ దేశంలో క్రైస్తవులకు రక్షణ లేదు. నిజంగా క్రైస్తవులకి లేకపోతే ఈ మతోన్మాదులకి రక్షణ లేదు అంటే ఈ నా ఒడులు భూమి మీద తిరుగుతారు? అసలు ఇంత దారుణంగా తిట్టి భూమి మీద తిరుగుతారా? మన హిందువులు ఎవరన్నా పూజారులు ఈ విధంగా యేసుని వేసుకుంటున్నారా? యేసు గురించి మాట్లాడుతున్నారా దేవాలయాల్లో? అంత అవసరం ఏంటండి మనకు? అసలు కాదు, ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా మాకు రక్షణ లేదు, మాకు చట్టాలు కావాలి అని. మనకు కదా కావాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక చట్టం రావాలి కదా. ఇస్లామిక్ దేశాలు ఎలా ఉంటాయో అక్కడ మహమ్మద్ వాళ్ళ ప్రవక్తను తిడితే ఎలాంటి కఠినమైన చట్టాలు ఉంటాయో, అల్లాని తిడితే ఎలాంటి చట్టాలు ఉంటాయో ఉరిదీసేస్తారు. అలాగే ఇది హిందూ దేశంగా ప్రకటించి ఇలాంటి లుచ్చానా కొడుకులందరినీ వరుసగా ఉరిదీసేయాలి. అంతే, నిర్దాక్షిణ్యంగా ఈ నా కొడుకులందరినీ ఉరిదీయాల్సిందే. ఇప్పుడు వీళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే హిందూ దేశంగా ప్రకటించి అన్నదాన్ని పట్టుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు అది ప్రకటించమని అడుగుతున్నారు? ఇలాంటి పనులు చేయటం వల్లే కదా. అసలు ఏ దేవుణ్ణి ఎవరు తిట్టినా కూడా, అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని తిట్టినా, హిందూలో ఉన్న వాళ్ళని తిట్టినా, ముస్లింలో ఉన్న వాళ్ళని తిట్టినా కూడా, ఎవరిని తిట్టినా కూడా అది కరెక్ట్ కాదు అనే చట్టం రావాలి. రాకపోతే మనం ఏం చెయ్యం కదా. అసలు ఇలాంటివి చేసేది మొత్తం వాళ్ళు కదా. ఇప్పుడు అలాంటి చట్టాలు లేవు, మరి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మా అవసరం ఎందుకు వచ్చింది? ఈ లుచ్చా నా కొడుకులు ఎంకరేజ్ చేయబట్టి కదా ఈ యేసు మతం చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పెద్ద శుద్ధపూసల్లాగా సాంప్రదాయుని మేము అసలు ఎవరి గురించి మాట్లాడము. సెగ తగులుతుంది కదా. ఇప్పుడు నొప్పి తగులుతుంది. ఇప్పుడు ముడ్డు కింద మంట పెట్టాం కదా. రాముడు చచ్చిపోయాడు, ఇకలగల ఈయన చనిపోయాడు, యేసుది లేచింది శవం. అదే అది చెప్పేది, యేసుది లేచిందని చెప్తాడు. శవం లేచింది అంతే కదా. నా కొడకల్లారా, పాతి పట్టబడ్డాడు, 3వ దినమున లేచాడు. అదేనండి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే వీళ్ళు శవం లేచిందని చెప్తాడు. శవాన్ని లేపుకుపోయారు, అది వేరే సంగతే. అసలు మ్యాటర్ ఏంటంటే శవాన్ని ఎత్తుకుపోయారో మాయం చేశారో. మరి మీకు అట్లా మాయం చేయటం కుదరలేదు కదా. రాముడు సరయూ నదిలో ప్రవేశించాడు, విష్ణుతత్వంలోకి వెళ్ళిపోయాడు, పరంధామానికి వెళ్ళిపోయాడు అని ఉంది. తర్వాత కృష్ణుడు పరిపూర్ణ అవతారం. ఆయన అవతార సమాప్తి తర్వాతే ద్వాపర యుగం అంతమైపోయింది, కలియుగం ప్రవేశించింది. క్లియర్గా అంత స్పష్టంగా ఉంది. ఇవాళ పీస్ చచ్చిపోయినప్పుడు, పాపం లేచి చచ్చిపోయినప్పుడు ఏవో సమాధులు బద్దలైనవి, శవాలు లేచినాయి అని చెప్తారు. అవునా? లేచారు ఎవరన్నా? రాశారు. రాశారా? నిజంగా లేవలేదు, రాశారు. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక మాంత్రికుడు ఒక సైతాన్ని పోయినప్పుడు దెయ్యాలు లెగుస్తాయి. అవును. సమాధుల్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి తిరుగుతా కనపడ్డారు, అనేకులు కనపడ్డారని ఉంది. యేసు చచ్చిపోయినప్పుడు జరిగింది అది. అయితే వాళ్ళకి అవే తెలుసు అనుకుంటా, అందుకని అంతవరకే రాశారు. వాళ్ళ బుర్ర అంతకుమించి ఎదగల. అందరికీ కనబడ్డాడు, 40 దినములు ఈ భూమిపై ఉన్నాడు. అందరికి ఎవరికి కనపడ్డాడు? కనపడలేదుగా. అందరికి కనపడితే ఇప్పుడు యూదులు ఎందుకు నమ్మలా? వాళ్ళకి కనపడలా, ఈ రాసిన వాళ్ళకే కనపడ్డాడు అంతే. అంతే. ఎవరైతే ఈయన అక్కడి నుంచి తప్పించారో, లేపుకుపోయారో, ఎవరైతే ఈ మతాన్ని మార్కెటింగ్ చేయాలన్నా వాళ్ళకి మాత్రమే కనపడ్డాడు. అందరికి కనపడితే ఈరోజు ఇజ్రాయేల్ అంతా యేసు మతం ఉండేది. అందరి సందేహాలు తీర్చాడు. మళ్ళీ నేను వస్తాను మీ అందరిని తీసుకెళ్ళటానికి అని చెప్పాడు. అందరూ చూస్తుండగా ఆరోహణమైనాడు. మళ్ళీ ఎప్పుడు వస్తానని చెప్పాడు? ఆ తరం గతించక ముందే వస్తాను అన్నాడు. అది బతుకున్నప్పుడే చెప్పాడు. అవును, ఈ తరం గతించక ముందే వస్తాను బతుకుండంగా చెప్పాడు. ఇంతవరకు రాలేదు. ఆయన దేవుడు వీళ్ళే అన్నాడు. నాకు మైండ్ చెడింది. ఇప్పుడు వీడి కోడి బుర్రకే దీనికి ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. వీడికి వీడు పెద్ద పండితుడంట. నేను ఎన్నాళ్ళు పురాణాలు చెప్పాను, హరికథలు చెప్పాను, నిజంగానే ఎవడూ మాట్లాడలేదు. హరికథలు చెప్తే మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నాడండి?
మీకు కూడా మనిషికి వచ్చినంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను దేవతని కదా, అప్పుడప్పుడు మనిషిలాగా మారుతూ ఉంటాను. నిజంగా వీడు కనుక రామాయణ మహాభారతాలు పురాణాలు భగవద్గీత చదివితే భగవంతుడి తత్వం అర్థమైద్ది. నేను టెస్ట్ పెడితే ఆయన మాట్లాడతాడా, నా ముందుకు వచ్చి డ్యాన్స్లు వేస్తాడా, ఇవి కాదు. భగవంతుడి తత్వం అర్థమైనోడు ఆ మనస్తత్వం వేరే ఉంటుంది. కానీ వీడు ఈ చిల్లర సాక్ష్యాలకి లేదా ఈ చిల్లర ప్రశ్నలకి వీడు దిమ్మదిరిగిపోయింది అన్నాడంటే వీడికున్న పురాణ జ్ఞానం ఎంత, పంచపాండవులు ఎంతమందిరా అంటే నాకెందుకు తెలియదు, మంచం కోళ్ళలాగా ముగ్గురు 2 ఏళ్ళు చూపించాడంట. అలా ఉంటుంది వీడి జ్ఞానం. ఇప్పుడు వీళ్ళ దేవుడు మాట్లాడితే కూడా ఏం మాట్లాడతాడు తెలుసా? నాకు కారు కావాలి ప్రభు అంటే పార్కింగ్ ఉందా అని అడుగుతాడు. నీకు రెంట్ కట్టలేదు దేవుడు, వస్తున్నాడు మాట్లాడతాడు కానీ రెంట్ కట్టడు ఆయన. చిప్స్ తింటా వస్తా ఉంటాడు, సొంత నుంచి తింటా వస్తా ఉంటాడు కానీ రెంట్ కట్టడు. ఏంది ప్రభు నాకు రెంట్ కట్టలేదు, వస్తా నాగరా తొందర అయింది మాట్లాడతాడు కానీ చెయ్యడు ఆయన. ఇలా చిల్లర వేసేస్తా ఉంటాడు అని అనుకొని ఆలోచిస్తూ, సరే నాకు పరిశుద్ధ గ్రంథం టచ్ లేదు కనుక, వాక్యం తెలియదు కనుక నీకు కావాల్సిందంటే పాట. మరి పాట రాయమంటున్నావు యేసుని గురించి. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, వాళ్ళ అమ్మ ఎవరో, వాళ్ళ ఆయన ఎవరో నాకేమీ తెలియదు. ఇప్పటికి చాలా మంది తెలియదు, వాళ్ళకే తెలియదు, ఇప్పటికీ తెలియదు అది వాళ్ళ ఆయన ఎవరు. రకరకాలు చెప్తారు, పరిశుద్ధాత్మ అంటారు, యెహోవా అంటారు, యోసేపు అంటారు. ఇది వాస్తవం, నువ్వేదో చెప్పు ప్రయత్నం చేస్తా అన్నా. ఓకే అలాగే అన్నాడు అని అప్పుడు చెప్పాడు. నేను కాగితం మీద రాసుకున్నా. ఇప్పుడు ఆడేసిన ప్రశ్నకి దెమ్మ తిరిగిపోయింది అన్నప్పుడు నాకంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉంది, నువ్వే రాసుకోవచ్చు కదా. అసలు వాళ్ళ దేవుడు గుణగణాలు ఏంటి వీడికి తెలియదు, వీడేం పాట రాస్తాడు, వాళ్ళ దేవుడు గురించి వాడు బాగా తెలుసు అని అనుకుంటున్నాడు కదా, ఆడే రాసుకోవచ్చు కదా. అంటే కామెడీ ఏంటి అంటే ఇప్పుడు మన రాముడి గురించి పాడతాడు కదా, రాముడి ప్లేస్లో యేసు అని పేరు పెట్టేసి రాముడి లక్షణాలు మొత్తం వెనక్కి పెట్టేసి రాపిచ్చేసుకుంటారు అనమాట. అది వాళ్ళకి కావాల్సింది అంతే. అదే ఇప్పుడు యేసు భగవద్గీత, యేసు సుప్రభాతాలు అన్నీ వస్తున్నాయి కదా. హిందుత్వాన్ని కాపీ కొట్టపోతే దిక్కు మొక్కు లేదు, ఎలా ఆరాధించుకోవాలో ఎలా పూజలు చేయాలో తెలియదు వాళ్ళకి. భగవంతుడి మీద ఒక పాట పాడాలి అని అంటే ఆ భక్తి పొంగి పొరలి మాట పాటగా అయింది అంతే కదా. అంత భావావేశం లోపల ఉంటేనే పాట అయింది. ఆ నా కొడుకులు లేదు కదా, అసలు భక్తి ఏంటంటే తెలియదు కదా. మనకి హిందుత్వంలో భక్తులు పాడే పాటలు ఎలా ఉంటాయి, వినరో భాగ్యము విష్ణు కదా, లేకపోతే అదివో అల్లదివో శ్రీహరివాసము, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. ఒక్కొక్క పాటకి అసలు మనం కనెక్ట్ అయిపోతాం. అంటే ఆ భక్తులు పాడేటువంటి ఆ తన్మయత్వం మనలో కూడా ఆ పాటలు ఏంటంటే, వీళ్ళ పాటలు ఎలా ఉంటాయి, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, చెయ్యిస్తా తీసుకో, చెంపిస్తా రాసుకో, నడుమిస్తా కాసుకో, నన్ను వాడేసుకో, నన్ను వాడేసుకో. ఎన్టీఆర్ పాట ఒకటి ఉంటుంది ఇలా. ఇదా దమ్ము? కాదు 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 కాదు, మధ్యలో ఏదో లిరిక్ వచ్చిందేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా ఉందా? అది దమ్ములో సాంగ్. నేను దాన్ని కనెక్ట్ చేసా, వాడుకో అనే దానికి. అక్కడ వాడేసుకో అని ఉంది, దాన్నే కాపీ కొట్టి ఇలా రాసి ఉంటారులే. అదే కాపీ కొట్టారు. తర్వాత డాడీ 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 ఏసు డాడీ, రాజశేఖర్ స్టెప్ వేస్తాడు ఆడు. ఏం ఏసే నా ప్రియుడు ఆశీర్వదిస్తావా, నాతో వస్తావా, వెళ్దాం వస్తావా, అది ఈవిడ పాటలు. ఈవిడంటే పక్కన నావి కావు, నాకు సంబంధం లేదు. అవి ప్రసన్న బోల్ట్వి నావి కావు. మళ్ళీ చిన్న గొర్రెలం మేము సిట్టి గొర్రెలం, ఇదొక పాట. ఇవాళ పాటలు చిల్లర పాటలు, అది ఏం పాడాలో తెలియదు, ఏం రాసుకోవాలో తెలియదు వాళ్ళ దేవుడి గురించి. ఏమైనా ఉంటే కదా రాసుకోవడానికి. ఇప్పుడు భగవంతుడు అంటే కళ్యాణ గుణ సంపన్నుడు. అసలు కళ్యాణ గుణాలంటే ఏంటి, అదే ఎవరా ఎవరు తెలుసు? అసలు వాళ్ళ దేవుడు కూడా గుణగణాలు పిసికేస్తా కొరికేస్తా అంటా ఉంటాడు పాత నిబంధనలోకి వెళ్తే. కొత్త నిబంధనలకు మొత్తం కన్ఫ్యూజన్ క్యారెక్టర్. నాకేం తెలియదు, నాకు సంబంధం లేదంటాడు. ఐఎమ్ పీసు ఏసు ఎందుకు వచ్చాను తెలియదు అంటాడు. ఈయన క్యారెక్టర్ కన్ఫ్యూజన్, ఆయన క్యారెక్టర్ క్రూయలు. ఇంకా కళ్యాణ గుణాలు ఎక్కడున్నాయి, ఏం రాస్తారు, ఏం ఫీల్ అవుతారు భక్తులు అసలు. అందుకని అడుక్కుంటున్నారు హిందువుల దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మీ దేవుడి గురించి ఇంత అద్భుతమైన పాటలు రాసుకుంటున్నారు కదా, ఎంత శ్రావ్యమైన, అబ్బా వింటుంటే తన్మయత్వం కలుగుతుంది మాకు, మా దేవుడి గురించి ఒక్క మంచి పాటలు లేదు ఇలాంటిది మాకు కూడా రాసి పెట్టండి అని చెప్పి అడుక్కుంటున్నారు వీళ్ళు. అంటే అక్కడ భక్తి లేదు, ఫీల్ లేదు రావు గారు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని చెప్పాడు. నక్షత్రం పుట్టిందా? పుట్టేది ఏంటండి అసలు వీళ్ళకి ఖగోళ శాస్త్రం గురించి జీరో నాలెడ్జ్, జీరో. నక్షత్రాలు మనకు కనపడతాయి ఆకాశంలో,
అవి ప్రజెంట్ కాదు అసలు. అవును, అవి లైట్ ట్రావెల్. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆ లైట్ ట్రావెల్ చేసి ఇప్పుడు మనకి కనపడుతున్నాయి. అవును, ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మనం సూర్యుని చూస్తాం. మనం చూస్తున్న సూర్యకాంతి లైవ్ కాదు, ప్రజెంట్ కాదు, 8 సంవత్సరాల క్రితంది, 8 నిమిషాల క్రితంది. అంటే అది భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పట్టింది. అప్పుడు మనకు సూర్యుడు కనపడతాడు. అలాగే నక్షత్రాలు కనపడుతున్నాయి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు వాటి కాంతి మనకి ట్రావెల్ చేసి మన దగ్గర రీచ్ అవ్వడానికి అంత టైం పట్టింది. ఇప్పుడు అవి కనపడుతున్నాయి మనకి. అంటే ఇప్పుడు మనం చూసే నక్షత్రాలు అవి విచ్ఛిన్నం అయిపోయి ఉండొచ్చు, లేకపోతే బ్లాక్ హోల్లో కలిసిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈడేం చెప్తున్నాడు, వీళ్ళకి ఖగోళ శాస్త్రం గురించి తెలియదు కదా. ఏసు పుట్టగా నక్షత్రం కనపడింది, నక్షత్రం ఇప్పుడు వెంటనే వాళ్ళకి కళ్ళలోకి వచ్చేసింది. తెలియదు కదా, జీరో నాలెడ్జ్ కదా వీళ్ళు, జీరో నాలెడ్జ్ కదా వీళ్ళు. ఆ బైబిల్ రాసిన వాళ్ళు, నల్లట బుక్ రాసిన వాళ్ళు జీరో, ఖగోళ శాస్త్రం గురించి జీరో, ప్రపంచ చరిత్ర గురించి జీరో. అందుకే ఆ ఇజ్రాయేల్ దాటరు చూడండి. ఇజ్రాయేల్ ఈ చిన్న ఈ బొక్కలోనే ఉంటారు వాళ్ళు, దాట బయటికి రారు వాళ్ళు. అంటే వాళ్ళు అలా జ్ఞానం లేని వాళ్ళు అంటారనే తూర్పు దేశ జ్ఞానులు వచ్చి చెప్పారు ఆకాశంలో చొక్క పొడిచింది అని చెప్తారు దాన్ని. అన్నీ రాసుకొని, సరే నేను ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్పింది, నేను ఆలోచించుకోవాలిగా, మరి నువ్వు వెళ్ళిరా, రేపు ఇదే టైంలో రా, నీకు పాట సిద్ధం చేసి ఉంచుతా అన్న. వెళ్ళిపోయాడు ముసి నవ్వుతూ. గేటు దాటేటప్పుడు అండి నా వంక చూసి అన్నాడు, ఏమండి మీరు ప్రారంభించేసేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రార్థన అని నాకు ఒళ్ళు మండింది. ఒళ్ళు మండినాడు పాట ఎందుకు రాస్తా అన్నారు ముసల్నా బట్ట. ఇప్పుడు ప్రార్థన చేయడానికి నీకు మనసు ఒప్పలేదు, ఒళ్ళు మండింది, పాట ఎందుకు రాస్తా అన్నావురా? డబ్బులు ఇస్తా అన్నాడేమో. డబ్బులు కక్కుతు పడి ఉంటాడా? అంతే కదా, వాళ్ళ పని అదే కదా. ఓకే ఓకే. ఆయన గురించి ప్రార్థన చేయటం అంటే, నా ఇష్ట దైవాన్ని ఎవరినో ప్రార్థన చేసుకున్నాను, నీకెందుకు, నీకు కావాల్సిన పాటేగా ఆయన అని చెప్పాను. సీరియస్గా సమాధానం చెప్పా. ఆయన ముసి నవ్వుకుంటూ గేట్లు వేస్తూ నా వంక చూస్తూ తన ఒక మనసులో అనుకుంటున్నాడు, మొత్తానికి నిన్ను క్రీస్తుకి అప్పగించాడు, నీ భావి జీవితాన్ని నీ రూటు మార్చేస్తాడు చూడు, సవాల్ అని చెప్పన్నాడు. సవాల్ విసిరాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలా సవాల్ చేసినోడితో మళ్ళీ ఆడి పాట రాసి పెడతానని చెప్పి వీడు కమిట్ అయ్యాడంటే ఓన్లీ డబ్బు సంబంధం కనపడుతుంది ఇక్కడ. అంటే సవాల్ చేయలే, ఆయన చూపులో ఆయనకు అది అర్థమైందన్నమాట. అంటే ఆడు నిన్ను బాగానే వలేసాను, బాగానే దొరికావు అనుకుని నవ్వుకుండా పోయాడు. వెళ్ళాడు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఆడు నవ్వింది ఈయన చూసి కాదు, వెనకాల వాళ్ళ వైఫ్ని చూసి నవ్వుంటాడు. అది దైవ సహాయం కదా, నవ్వాల్సింది. దేవసహాయం అసిస్టెంట్ కూడా రేస్లో ఉన్నాడు, ఎవడో తెలుసు. కూతురు కూడా ఉంది కదా. ఎవరిని చూసి నవ్వాడు, ఈయన చూసి నవ్వాడు అనుకుంటున్నాడు. ఇక నేను చిక్కులో పడ్డా. పాట రాయాలి, ఛందస్సు తెలియదు, ప్రాస తెలియదు, కూర్పు తెలియదు, అసలు ఏం తెలియదు. ఏమీ తెలియని ఆయన ఆల్రెడీ పాటలు రాసి ఎలా పాడుతున్నాడు, ఇప్పుడు తెలియదని ఎలా చెప్తున్నాడు? వీడికి నిజంగా తెలియదేమో పాటలు రాయడం. అలా పాటలు రాశాను పాడాను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏ 2-3 బట్టి పాటలు పట్టుకుని అయ్యే తిరుగుంటాడు. చిన్న ప్రార్థన చేసుకోమని చెప్పాడుగా ఆయన. ఎందుకైనా మంచి చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పని. నాకు ప్రార్థన రాదు. యేసు ఓ మంచి యేసు, నువ్వు నాకు రాయటానికి పెన్ ఇచ్చావు, రాసుకోవడానికి మరి పేపర్ ఇచ్చావు, దీని మీద ఏం రాయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. నువ్వు దేవుడు వట. ఇది బ్రహ్మానందంలో ఎక్కిరుతున్నట్టుంది, నువ్వు దేవుడు వట. ఆయన ఎవరు వచ్చి పాట రాసియమన్నారు, నీ మీద పాట రాయమన్నారు. నాకు తెలియదు, అనుభవం లేదు. నువ్వేమైనా మార్గం తెరిస్తే పాట రాయటానికి ప్రయత్నం చేస్తా, కృప చూపిస్తావా అని చిన్న ప్రార్థన చేసుకొని అందరూ అంటుంటారుగా క్రైస్తవులంతా చివరిలో ఏమని, ఆమె అంటారే. ఆమె కాదు ఈమె. అలాగే అన్న అనేసరికి నమ్మండి తల్లులు తండ్రులు అందరికి చెప్తున్నా. నమ్మండి అంటే ఏదో పెద్ద అబద్ధం చెప్పబోతున్నారు. శాలిమరాజు కూడా కొన్ని కోడ్స్ ఇస్తామంటాడు, మీరు నమ్మండి నమ్మకపోండి అంటే పెద్ద అబద్ధం చెప్పబోతున్నారు అనమాట. అది నాకు తెలియని రీతిగా ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఫోకస్ ఎలా వస్తుందో అలా నా మీదకి నిండు వెలుగు నా మీదకి దిగింది. ఏమైందిరా బాబు, ఏది బిడ్డ ఎడుతున్నాడు, లైట్ దిగింది వీడి మీద. ఆ లైట్ దిగితే ఎందుకు ఏడుస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఈ లైట్ ఈ అవిశ్వాసి కదా, అసలు ఈ పూర్తిగా నమ్మలేదు. నువ్వు దేవుడు వాట, మరి నీ మీద తగలట పెట్టినారు అని అంటేనే లైట్ దిగితే, ఇప్పుడు మరి క్రైస్తవులు అందరూ పాపం గొల్లు నెడుతూ ఉంటారు, పొద్దున్న లేస్తే ఏసో పీసో అరుస్తూ ఉంటారు, మొత్తుకుంటూ. ఆయన మీద లైట్ దిగదా వీళ్ళ మీదకి?
రాదు, వాళ్ళ మీదకి రాదు, వీళ్ళ మీదకి సాక్ష్యాల్లోనే వస్తాయి ఇలాంటి లైట్లన్నీ. అది ఆడు పాస్టర్ గడు పైనుంచి టార్చ్ లైట్ వేసి ఉంటాడు బొక్క తీసి, లేదా లోపల ఉంటాడు వాడు. పైన ఫ్లోర్లో ఉన్నాడేమో. ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో దూరారంట. అంతలో జనాలు వచ్చారు అది అయిందని చెప్పి. ఒకడేమో పైన దాక్కున్నాడంట, ఒకడేమో మంచం కింద దూరాడంట. ఇవి వచ్చిన జనాలందరూ ఏమో ఎవరు దొంగతనం చేసి అంతా పయ్యోడికే తెలుసు అంటున్నారంట. ఈ పైన ఉన్నాడు ఒక్క దూకి ఎంతసేపు పయ్యోడికి అని తెలిసి మరి మంచం కింద ఉన్నాడు ఈ అమ్మ మొగుడా అన్నాడంట. అట్లాగే ఆడు ఎక్కడ పైన దాక్కుని ఉంటాడు, పాస్టర్ గారు లైట్ టార్చ్ లైట్ వేసి ఉంటాడు. అయినా అబద్ధాలు కదా ఇవన్నీ. అదే అబద్ధం. ఒకవేళ ఈడేదాన్ని నిజంగా ఫీల్ అయ్యాడంటే మన అత్తారింటికి దారేలో బ్రహ్మానందంకి అలా స్పెషల్ ఎఫెక్ట్ ఏమైనా రెడీ. ఇప్పుడు భార్య సహకారం ఉంది కదా ఇంట్లో, భార్యను పాస్టర్ గడికి కలిసి ఏదేం చేస్తారు వీళ్ళ మాస్టర్నికి. ఎప్పుడైతే బెడ్ ఎడుతున్నాడు దిగిందో అప్పుడు ప్రారంభం చేసే కలం కాగితం మీద మోపే. నేను ఏది రాసినా శ్రీరామ అని పెడతా, నేను ఏది రాసినా ఓం అని పెడతా, లెటర్ రాసినా అంతే. ఈవేళ ఏమిటో అప్రయత్నంగా, అంటే నేను ప్రయత్నం చేయలే, కాగితం మీద కలంతో అలా అన్నా. ఏమిటది? సిలువ. దానికి మేకులు కూడా అయిపోయా. పైన ఒక మేకు, ఈ పక్కన ఒక మేకు, ఈ పక్కన ఒక మేకు, ఇలా మేకులు కూడా ఎత్తి బాగుండేదిగా. ఇలా అన్నా. దాని కింద కలం మోపే, నీ చిత్తం అన్న. అప్పుడు కృప చూపాడు యేసయ్య, సాహిత్యం ఇచ్చాడు. అప్పుడు దాకా రాదా అంటే ఇది తెలియదు అప్పుడు దాకా. అసలు ఆ కృప చూపేది వాళ్ళ పాస్టర్ గడికి చూపించవచ్చు కదా, ఎందుకు వీళ్ళ దగ్గరకు వచ్చి అట్టుకోవడం ఎందుకు? అదే ఫస్ట్ పాట. ఏం రాయాలి ఆలోచిస్తున్నా. ఇది ఏం అద్భుతమైన పాట రాశాడు, అది చెప్పాడా? చెప్తాడు అసలు. వినండి, బాగుంటుంది అది కూడా. అప్పట్లో టీవీలు లేవు మన ఇళ్లలో, ఇప్పుడు వచ్చాయి. వినండి. టీవీలు లేని కాలంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. పాస్టర్లు ఎలా వలేస్తున్నారు, ఎలా దేవుళ్ళని తిడుతూ వాళ్ళు మత మార్పిడి చేశారు, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. టీవీలు లేని కాలంలో పాస్టర్ ఇంటికి వచ్చి నువ్వు మొక్కుతున్న దేవుడు చచ్చిపోయాడు, ఆయన లేవలేదు, అవి మాట్లాడవు విగ్రహాలు అని అప్పుడు చెప్పాడు. అప్పుడు చెప్తున్నాడు. ఎన్నేళ్ల క్రితం ఇది? 30 ఏళ్ళు కూడా కాదు, అంతకన్నా ఎక్కువ. మరి ఈ నా బట్టలేమో శివశక్తి వచ్చినాకే వీళ్ళు మీ దేవుళ్ళని తిట్టడం మొదలు పెట్టారు. ఈ నా బట్టలు అప్పుడు నా పిల్లలు ఏం చేశారయ్య అంటే సినిమా పాటల కోసం రేడియో ఆన్ చేశారు మా ఇంట్లో. ఆ రేడియోలో ఘంటసాల గారు పాట పాడుతున్నాడు. ఆ ఘంటసాల పాట చెవిలో పడింది. ఏమిటా పాట అంటే ఏదో సినిమాలో పాటే. ఏమిటా పాట? పాడుతా తీయగా చల్లగా కన్ను పాపలా నిదురపో తల్లిగా. విశ్రాంతి కృష్ణ ఫోన్ చేశారు. హలో, ఓకే. ఇప్పుడు ఒక వీడియో రికార్డింగ్లో ఉన్నాం టెస్ట్ మోనోటోల్స్లో. మీరు మొన్న అడిగారు కదా మా వాళ్ళు ఎక్కడ తిట్టారు అని చెప్పి, మీకు కావాల్సిన సాక్ష్యాలు చూపిస్తా అని చెప్పే కదా. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు మేము ప్లే చేస్తున్న వీడియో, ఇప్పుడు చాలా వీడియోలు మేము ప్లే చేసాం ఆల్రెడీ. ఇప్పుడు లక్ష్మణాచారి అని చెప్పి ఈయన సాక్ష్యం చెప్తూ 30-40 ఏళ్ల క్రితం వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ వచ్చాడు. నువ్వు నమ్ముతున్న రాముడు చచ్చిపోయాడు, లేవలేదు, కృష్ణుడు దేవుడు కాదు, వాళ్ళు మాట్లాడరు అని చెప్పి నాకు చెప్పాడు. నేను దానికి సమాధానం చెప్పలేకపోయానని చెప్పాడు. సరే, దానికి సమాధానం ఏం చెప్పాలి అనేది ఆయన చేతగలేదు అనుకుందాం. కానీ అక్కడ పాస్టర్ ఇంటికి వచ్చి రాముడిని కృష్ణుడిని తిట్టాడు అనేది ఆయన మాటల్లో 30-40 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన సాక్ష్యం. ఇంతకంటే మీకు ఏం ఎవిడెన్స్లు కావాలి? ఇప్పుడు మీ పాస్టర్లు, మీ క్రైస్తవ ప్రచారకులు మా దేవుళ్ళని తిట్టుకుంటూ మత ప్రచారాలు చేస్తారు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు ఎన్ని కావాలి మీకు? ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి దీనికి. ఇప్పుడు నేను రికార్డ్ అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది, మీరు పబ్లిక్తో మాట్లాడుతున్నారు అనుకుని చెప్పండి.